పాకిస్తాన్ కుతంత్రాల్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన బృందంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి చోటు దక్కింది. కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ విషయాల గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత దౌత్య యుద్ధం ప్రారంభించింది. దీనిలో భాగంగా వివిధ పార్టీలకు చెందిన మొత్తం 59 మందితో 7 అఖిలపక్ష బృందాల్ని కేంద్రం ఏర్పాటు చేసింది. వీరు 33 దేశాల రాజధానులకు వెళ్లి పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను వివరించనున్నారు. ఈ విషయాల గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత దౌత్య యుద్ధం ప్రారంభించింది. దీనిలో భాగంగా వివిధ పార్టీలకు చెందిన మొత్తం 59 మందితో 7 అఖిలపక్ష బృందాల్ని కేంద్రం ఏర్పాటు చేసింది. వీరు 33 దేశాల రాజధానులకు వెళ్లి పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను వివరించనున్నారు. ఈ విషయాల గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత దౌత్య యుద్ధం ప్రారంభించింది. దీనిలో భాగంగా వివిధ పార్టీలకు చెందిన మొత్తం 59 మందితో 7 అఖిలపక్ష బృందాల్ని కేంద్రం ఏర్పాటు చేసింది. వీరు 33 దేశాల రాజధానులకు వెళ్లి పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను వివరించనున్నారు.